అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి అందరికీ ఫేవరెట్ అయిన గుంటూరు వంకాయ బజ్జీని ఇంట్లోనే ఈజీగా హైజీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బజ్జీ ప్రిపరేషన్లో వాడే స్పెషల్ మసాలా ఇంకా నిమ్మకారం ఈ బజ్జీకి స్పైసీ అండ్ ట్యాంగీ ఫ్లేవర్తో పాటు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వంకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ బజ్జీ ప్రిపరేషన్ కోసం పిండిని రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ దాదాపుగా 200 గ్రామ్స్ వరకు శనగపిండిని వాడుతున్నాను. దీంట్లో ఒక పావు టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని పిండిని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ బజ్జీల కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ పిండి మరీ పలుచగాను ఉండకూడదు, అలా అని మరీ తిక్కుగాను ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలలో స్టఫ్ చేసే మసాలా కోసం ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. నిమ్మకారం కోసం 2 పెద్ద సైజు నిమ్మకాయల నుంచి వచ్చిన రసంలో 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ ఫ్రెష్గా ఉన్న చిన్న సైజు వంకాయలను తీసుకుని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. వంకాయ బజ్జీకి మరీ ముదురుగా ఉండే వంకాయలు వాడకూడదు. కొంచెం చిన్న సైజులో ఉండి ఇంకా గింజలు పట్టని వంకాయలు అయితే బజ్జీ టేస్ట్ బాగుంటుంది. కట్ చేసుకున్న వంకాయలని నీళ్లు లేకుండా చూసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కేవలం 50% వరకు వేగితే సరిపోతుంది. ఫిఫ్టీ 50% వేయించడం అంటే పైన ఉన్న తొక్క కొంచెం మెత్తబడేలా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసిన వంకాయని జాగ్రత్తగా బజ్జీ పిండిలో ముంచి ఎక్కువగా పిండి రాకుండా చూసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన బజ్జీలని మధ్యలోకి కట్ చేసుకుని దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ, కొత్తిమీర కలిపి పెట్టుకోవాలి. దీంట్లోనే మనం రెడీ చేసుకున్న నిమ్మకారాన్ని మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకుని పైన బాగా బీట్ చేసుకున్న పెరుగును వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గుంటూరు వంకాయ బజ్జీ రెడీ. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలానే
వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.